ప్రైజ్ ద లార్డ్. సంవత్సరం అంతంలోకి వచ్చేసాం. 2024 డిసెంబర్ 31 కదా ఈరోజు. సో అందరూ నూతన సంవత్సరంలోనికి సంతోషంగా వెళ్ళాలనుకుంటున్నాం కదా. కానీ మన మనసులో ఏదో చిన్న వెలితి, ఏదో చిన్న బాధ మన హృదయంలో ఉండిపోయింది కదా. కొన్ని విషయాల్లో ఈ సంవత్సరం అంతా మన ప్రాణం విసిగిపోయింది కదా, అలసిపోయింది కదా. మనం కోరుకున్నది దక్కలేదనో, లేదా దేవుని దగ్గర మొరపెట్టినా నాకు ఉత్తరం రాలేదనో, ఆలస్యం అవుతుందనో మనం బాధపడుతూ దేవుని మీద భారభరితమైన హృదయంతో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడం మనకి మంచిది కాదు. నువ్వు ఏదైతే దేవుణ్ణి అడిగావో, ఏదైతే దేనికోసమైతే ప్రయత్నిస్తున్నావో, శ్రమ పడుతున్నావో దాని గురించి తప్పక నిరీక్షణ ఉంచు. విశ్వాసాన్ని కోల్పోకు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మడం వల్లే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకంటే అబ్రహాముకి కార్యాలు జరగక ముందే దేవుణ్ణి నమ్మాడు. అందుకు అబ్రహాంని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. కాబట్టి విశ్వాసం ఉంచితేనే అబ్రహాము కుమారుడిగా నీవు పిలువబడతావు, కుమార్తెగా నీవు పిలువబడతావు. అబ్రహాము విశ్వాసం ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని నీవు కూడా పొందాలి అంటే తప్పక నీవు దేవుని యందు స్థిరమైన విశ్వాసాన్ని ఎల్లవేళలా కలిగి ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే విశ్వాసం కలిగిన అబ్రహాముతో కూడా ఆశీర్వాదాలని పొందుకోగలుగుతావు. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనము కూడా పొందుకోవడానికే ప్రభువు ఈ భూమి మీదకి అడుగుపెట్టారు. తప్పక విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఆగిపోయిన కార్యాలు దేవుడు తప్పక నెరవేరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలోనికి విశ్వాస హృదయముతో నీవు దేవుని సన్నిధిలో ప్రవేశించు. విశ్వాసముతోనే మొదటి అడుగుని నూతన సంవత్సరంలో వేయి. నీ హృదయం అలసిపోయినా, విసిగిపోయినా, వేసారిపోయిన హృదయాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టేసి, ఇదిగో ప్రభు, విశ్వాసముతో నేను నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాను, అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయమని అడుగు. విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో నేను నింపి, విశ్వాసమును స్థిరురాలుగా చేసి ఆత్మీయమైన, భౌతికమైన అనేక మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచి తప్పక ఆయన నామాన్ని నూతన సంవత్సరంలో మహిమపరుచుకుంటారు. ఆమేన్.